కోట్ల శ్రీమంతం సంపాదించుకున్న కొంపల్లె ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టుకున్న గీ బట్ట గాని కాసు గవ్వ గాని మనెంబడి రాదు. పావురం లేచిపోయిందంటే పంజరాన్ని పక్కకు వారేయమంటారు. ప్రాణం వేయిందయ్యి అంటే పట్టుండ్రి బయటకుంటారు. మా నాన్న లచ్చలు సంపాదించిండు బంగుల కట్టిండని సచ్చిన శవాన్ని ఎవడని ఇంట్లో పెట్టుకుంటాడు? పెట్టుకోరు. దరిద్రున్నైన ధనవంతున్నైన గదే బొందల గడ్డ శ్మశాన వాటికో తీసుకుపోయి అంత క్రియలు చేస్తారు. పాడలు పెట్టుకొని పొంగ దింపుడు గల్లం కాడ దింపుడు ఆల్చం లేదు. తెలిసిన పెద్ద మనసులు గసంటోళ్ళు అంటారు. పెయ్యి మీద ఏమన్నా ఉన్నాయా చూసుకోండి బిడ్డ అటెంక బాధపడకుంది అంటారు. ఏరు మీద ఎండి ఉంగురం ఉండని ఎగబడి గుంజుకుంటారు. కాలు మీద కడె ఉండని కలబడి గుంజుకుంటారు. కాష్టములు అయ్యంగా కట్టిన బట్ట గట్టిదైతే ఇడిసి బందుకు వారయ్యి అంటారు. అబ్బా సచ్చినోళ్ళ వీని బట్ట మనకెందుకే కట్టుకొని పుట్టడున్నాయి వాళ్ళతోటే పోనీ అంటే కట్టుకొని లేక కాదు బట్టతోనైతే దయ్యం అవుతారట. ఈడోడాడోడు ఇత్తాద చింటి ముంగట పెట్టి మొక్కితే మాకు కొల్లపురం అని మొగోడైతే ముడ్డి విని మొల్లారం కూడా తెంపి పారేస్తారు. అందుకే కోట్ల శ్రీమంతం ఉన్న కొంపల్లె ఉంటది గాని కాటి లోపల పెట్టినాడు కట్టిన బట్ట గాని కాసు గవ్వ గాని మనెంబడి రాదు. 60 తులాల బంగారం తెచ్చుకొని ఆలుమగలం పక్కన పెట్టుకొని పంటే అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలవది, నా భర్తను బాప అని పిలవది.